హలో అండి, బాగుండారా? మేమైతే బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సీకేవి ఫుడ్ మీ అమ్మని మీ ముందుకు వచ్చాను. నూనె వంకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంతకుముందు కూడా నేను నూనె వంకాయ ఎలా చేయాలనేది యూట్యూబ్లో ఆల్రెడీ పెట్టినాను. అది ఒక విధంగా, ఇది వేరేలాగా. చూడండి, తప్పకుండా చూసి నా ఛానల్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఇప్పుడైతే సరిపడా నూనె పోసుకున్నా, ఎర్రగడ్డలు వేసిన, కరివేపాకు వేసిన, ఒక 2 టమాటాలు అయితే వేసుకున్నా, 2 లవంగాలు, కొంచెం పట్టు వేసుకున్నా. అలాగే ఈ మసాలా వేస్తూ ఉన్నాను కదా, ఇందులో వచ్చి కొద్దిగా టెంకాయ, ఒక 4-5 ముంత మామిడి పప్పు, కొద్దిగా సోంపు అయితే వేసి నూరు పెట్టుకున్నాను. సరిపడా మిరప్పొడి అయితే వేసుకుందాము. ఇందులోనే ధనియాల పొడి, పసుపు పొడి అంతా ఉందండి. అది బాగా పచ్చివాసన పోయింది కదా, అలా ఉడకనిచ్చి వంకాయలు అయితే వేసుకునేస్తాము. వంకాయలు వేసుకుందాము. అలా ఉడకనిచ్చి ముందుగానే నేను 2 చిన్న టమాటాలు వేసాను కట్ చేసి. ఇదైతే ఒక 3 టమాటాలు మీడియం సైజు బ్లెండర్లో వేసి పెట్టుకున్నాను, కొంచెం మెత్తగా. ఎందుకంటే చక్కగా రావాలి కదా కూర, అందుకోసమని. అది వేసుకున్నాం కదా, పచ్చివాసన పోయింది కదా, కొద్దిగా నీళ్ళు అయితే పోసుకుందాము. సరిపడా సాల్ట్ అయితే వేసాను. ఇది ఇలా కాసేపు ఉడకనిద్దాము. ఉడికింది కదా, అలా ఉడకని నేను ముందే నూగుల పొడి, శనగింజల పొడి అయితే కొట్టించి పెట్టుకున్నాను. ఆ పొడి అయితే వేసుకుందాం ఇది ఉడికిన తర్వాత. అయితే ఒకటండి, నేను ఇంతకుముందు కూడా చేసి చూపించినాను కదా, ఇది చింతపండు ముందే నానబెట్టుకున్నాను. కొద్దిగా పోసుకుందాము. పులుపు కావాలన్న వాళ్ళు పోసుకోవచ్చు, లేదంటే పొట్టి టమాటా చాలన్న వాళ్ళు ఆపేయచ్చు, అది మీ ఇష్టం. అలాగే నేను నూనె తక్కువ వాడాలనుకొని, ఎందుకంటే నూగులు, శనగింజలు అంటే నూనె కదండి, అందువల్ల తక్కువ నూనె వాడాను. కొద్దిగా కొత్తిమీరలు వేసుకుందాము. ఇది బాగా ఉడికింది కదా, ఇది నూగుల పొడి అండి, వేయించి కొట్టించి పెట్టుకున్నాను నేను. ఇది ఇంకా బాగా కలిపేసుకొని కొంచెం అలా ఉడికాక ఇంకా తీసేసుకోవడమే. రెడీ అయిపోయిందండి. నేను చేసిన విధానం మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా నా ఛానల్ని ఆదరిస్తారని నేను పెడతా ఉన్నాను. చూడండి, సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే వీడియో ఎన్ని వీడియోలు పెట్టినాను చూడండి. వీడియోస్ ఎక్కువ ఉంది కానీ సబ్స్క్రైబ్ తక్కువ ఉన్నారు. ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ ఆదరిస్తారని నమ్ముతూ నేను చేసిన విధానం నచ్చితే కామెంట్లో పెట్టండి. అలాగే మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.